ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ చేతుల మీదుగా నేడు 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఒంగోలులోని అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటల 25 నిమిషాల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారు. ప్రభుత్వం తొలి విడతగా 70 కోట్ల నగదు విడుదల చేసింది. రెండో విడత నగదు విడుదలలో జాప్యం జరగడంతో ఒంగోలులో వైసీపీ పట్టాలు ఇవ్వలేదని పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలకు దిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బాలినేని పలుమార్లు సీఎం జగన్ ను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించారు. 25,000 మందికి పట్టాలు పంపిణీ చేయలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు. దీంతో సీఎం జగన్ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూసేకరణకు లేఅవుట్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలులో అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఇక మరోవైపు ఒంగోలు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 350 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నగర ప్రజల దాహార్తి కూడా తీరనుందని స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.